విశాఖ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయత్రి భర్త శ్రీచరణ్పై ముస్సోరీలో హత్య కేసు నమోదైంది. గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దీంతో విశాఖ నుంచి రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ పరారయ్యాడు. విశాఖ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయత్రి భర్త శ్రీచరణ్పై ముస్సోరీలో హత్య కేసు నమోదైంది. గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. డెహ్రాడూన్లోనూ పోలీస్ అధికారులను గాయత్రి తండ్రి సుధాకర్ కలిశారు. గాయత్రి మృతి కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది. అటు విశాఖ నుంచి రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ పరారయ్యాడు. సింహాచలంలో బస చేసిన హోటల్ నుంచి శ్రీచరణ్ అదృశ్యమయ్యాడు. యూపీ మసూరీలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన రాధా గాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్పై అక్కడి పోలీసులు చర్యలు చేపట్టారు. మృతురాలి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో భర్తపై హత్య కేసు నమోదైంది. రాధా గాయత్రిని మానసికంగా ఒత్తిడి చేసినట్లు, మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు గుర్తించారు. భార్య కుటుంబ సభ్యులకు శ్రీచరణ్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రాధా గాయత్రి మృతిపై మసూరీ పోలీసులకు ఆమె తండ్రి సుధాకర్ చేసిన ఫిర్యాదులో అల్లుడు శ్రీచరణ్పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు పోలీసులకు సమర్పించారు. రుషికేశ్, హరిద్వార్ యాత్ర గురించే తమకు చెప్పారన్నారు. టూర్ ప్లాన్లో మసూరీ గురించి గాని, అక్కడ బస చేస్తున్న విషయం గాని చెప్పలేదని మృతురాలి తండ్రి ఇచ్చిన ఎఫ్ఐఆర్లో తెలిపారు. నేను ప్రెజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరీలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరీ పోలీసులు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నాకే ఆ కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తన కుమార్తె మృతిపై న్యాయ పోరాటం చేస్తున్నానన్నారు గాయత్రి తండ్రి సుధాకర్. గాయత్రి మృతిపై శ్రీచరణ్ అబద్దాలు చెబుతున్నాడన్నారు. పోలీసులను, ప్రజలను శ్రీచరణ్ తప్పుదోవ పట్టిస్తున్నాడని తెలిపారు. గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధా గాయత్రి ఇటీవల ఉత్తరాఖండ్లో టూర్కి వెళ్లారు. జూన్ 14న మసూరీలోని ఓ హోటల్లో ఉన్నారు. అక్కడ రాధా గాయత్రి మృతి చెందారు. ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు మసూరీ పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదుతో శ్రీచరణ్పై మసూరీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.